వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది, సరే మాకు రేషన్ కార్డులు వస్తుంది, అలాగే ఫ్రీ బియ్యం కూడా తీసుకుంటున్నాం, ఇలా మళ్ళీ పేదోళ్ళకి ఇక్కడ పైసలు అయిపోతుందో అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు దాదాపుగా కరోనా సమయం నుంచి ₹2 ఉన్నటువంటి బియ్యాన్ని ఫ్రీగా చేయడం అనేది కూడా జరిగింది. సో అప్పుడు రూపాయి ఉండే, సో రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత బియ్య పథకం పెట్టిండు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఉచిత బియ్యాన్ని కంటిన్యూ చేశారు. కేసీఆర్ కూడా మొన్నటి వరకు ఉచిత బియ్యాన్ని కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు రేషన్ కార్డు లబ్ధిదారులు మరి ఉచిత బియ్యాన్ని ఏమైనా తింటున్నారా అంటే, మొన్నటి వరకు దొడ్డు బియ్యం వచ్చేది. సరే దొడ్డు బియ్యం కొంతమంది తినరు, సో అవి సైలెంట్ గా అమ్ముకున్నారు. అది అందరికి తెలిసిన విషయమే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మరి సరే వీళ్ళు అమ్ముకుంటున్నారు, రేషన్ బియ్యం అనేది చాలా మంచిది, సో వాళ్ళకి అంటే అలవాటు కావాలి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు సన్న బియ్యం తీసుకొచ్చారు. సో రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు చేయలేనటువంటి మంచి పథకం సన్న బియ్యం తీసుకురావడం. మరి సన్న బియ్యాన్ని కూడా తీసుకొని అమ్మేస్తున్నారంట. ఇంకా మళ్ళీ వీళ్ళకి రేషన్ కార్డులు ఎందుకు? ఊకే రేషన్ కార్డులు కట్ చేస్తే సరిపోతుంది కదా, మాకు తెల్ల రేషన్ కార్డు లేదని చెప్పేసి అనవసరంగా గోల్ పెట్టడం ఎందుకు, మళ్ళీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎందుకు? వాళ్ళు ఎట్లాగూ బియ్యం తింటలేరు, మరి అట్లాంటప్పుడు రేషన్ కార్డు అవసరం లేదు కదా అని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని చోట్ల సీక్రెట్ అధికారులను నియమించినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే బియ్యాన్ని అమ్ముతున్నారో, ఏ ఇంట్లో అయితే బియ్యాన్ని అమ్ముతున్నారో, సో వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం, తర్వాత వారికి సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు, ప్రభుత్వ స్కీమ్లు కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో అంటే రేషన్ తీసుకునే వాళ్ళకి ఒక ముఖ్య గమనిక అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆ బియ్యం తోటి ఏ దోశనో ఇడ్లీలో ఇంకేదో చేసుకోండి, పొరపాటున ఇప్పుడు ₹15 ₹20 అనుకుంటా మార్కెట్ లో సన్న బియ్యం. సో మీరు ఫ్రీగా తీసుకొచ్చి 500-600 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆటోలు వచ్చేటోళ్ళకు ఇంకెవరకు అమ్మేసిండ్రు అనుకోండి, పొరపాటున అధికారులు చూసేసిండ్రు అనుకోండి, సో మీ రేషన్ కార్డు కట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే 15-20-30 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. సో వాళ్ళ దాంట్లో కొందరికైనా బెనిఫిట్ అవుతుంది కదా, వీళ్ళకి ఇచ్చే బదులు అన్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తుందంట. మరి రేషన్ కార్డు వినియోగదారులకి ముఖ్య గమనిక, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదే అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.